ప్రజా సంక్షేమం వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్పై భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కాలేజ్ నందు జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు గడ్డ ఎందరో మహానుభావులు పుట్టిన నేల, రాజకీయ చైతన్యానికి ముందుండే ప్రాంతంలో ప్రజా బడ్జెట్పై సమీక్ష అంటే చాలా ఆనందంగా ఉంది. నిర్మలా సీతారామన్ 8వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మహిళా శక్తిపై నమ్మకంతో మోదీ సీతారామన్కు ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చారు. 140 కోట్ల మంది ప్రజలు ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు అని, వికసిత భారత్ 2047 సాధనకు మోదీ వేసిన పునాది అని, భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు అని అన్నారు. ఉద్యోగస్తులకి, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ కూడా ఎంతో ఊరట కల్పిస్తుందని కూడా ఈ నిర్ణయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇవన్నీ కేంద్ర పరంగా ఉన్నటువంటివి. మరొక పక్కన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా స్పీడ్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కంకణం కట్టుకొని మన ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించడం జరిగింది. ఆ విశ్వాసాన్ని నిలబెడుతూ గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి కేటాయింపులు అన్నీ కూడా జరుగుతాయి. రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుందో కేంద్రం నుంచి, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈసారి దాని తాలూకా లిమిట్ కూడా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆ లిమిట్ కూడా పెంచడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరొక సందర్భంలో రిక్వెస్ట్ చేశారు, జల్ జీవన్ మిషన్ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 15,000 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని అంతటి కూడా దుర్వినియోగం చేసి ఎక్కడా కూడా ఒక్క స్కీమ్ ప్రాపర్ గా చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక భావనతో ఉన్నారు, మమ్మల్ని ఏమైనా ఇగ్నోర్ చేస్తున్నారా అని. అటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తించి ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఈ భారతదేశం ముందుకు నడుస్తుందనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన మిడిల్ క్లాస్, మధ్య తరగతి కుటుంబాలు, మధ్య తరగతి వర్గం. ఏ ఇండస్ట్రీ అయినా ఏ సెక్టర్ అయినా తీసుకోండి, దానికి గట్టిగా పునాది వేసినటువంటి వర్గం ఈ యొక్క మిడిల్ క్లాస్ వర్గం. నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ను కూడా అందరూ కూడా రూల్స్ అన్ని కూడా పాటించి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి గౌరవిస్తూ ట్యాక్స్ కూడా పే చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళకి మనం ఊరట కల్పించాలి, వాళ్ళకి మరింత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టింది, ఫోకస్ పెట్టింది అనే ఆలోచన, ఆ ధైర్యం వాళ్ళందరికీ కూడా కల్పించాలని ఎవ్వరు కూడా ఊహించని విధంగా 12 లక్షల వరకు కూడా జీరో ట్యాక్స్ స్లాబ్ ని ఈరోజు ఇంప్రూవ్ చేయడం అనేది నిజంగా ఒక హిస్టారిక్ డెసిషన్ గా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలు ఎవరు వచ్చి కలిసేవారే కాదు కదా, ఖచ్చితంగా వస్తున్నారు, కలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళకున్న సందేహం కూడా వాళ్ళు వ్యక్తపరచాలి కదా. ఆ సందేహం ఏదైతే ఉందో ఆ సందేహం గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నష్టం ఎంతవరకు దారి తీసిందనంటే ప్రజల్లో ఇంకా సందేహం ఉండిపోయింది. నేను చెప్పడానికి కూడా దానికి కారణం ఏంటంటే, ఒక నాయకత్వం తప్పు చేస్తే దాని ప్రభావం ఖండాంతరాలు దాటి కూడా దీన్ని ఎంత వేటాడుతుంటుందని దీనికి ఇది ఒక ఉదాహరణ. ఇన్ఫాక్ట్ అది అందులో వాస్తవం లేదు. అందులో మీకు ఇంకో రకంగా చెప్పాలనంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. ఈసారి దావోస్ లో మీరు చూసుకుంటే మా అందరికి కూడా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, కేరళ నుంచి కూడా ఒక మంత్రి వచ్చి మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలని ఆయన కూడా పోటీ పడుతున్నారు. అంటే
ఎక్కడ వేదిక దొరికితే అక్కడ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా పెట్టుబడులు మా దగ్గరికే రావాలి అని ఆకర్షిస్తుంది. మీకు ఒక పక్కన రాజధాని లేకుండా చేసిన రాష్ట్రం, లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేసి బ్రాండ్ ఇమేజ్ ని తీసేసిన రాష్ట్రం ఒక్కసారిగా ఫస్ట్ ఇయర్ లోనే వెళ్ళి అన్ని బాగున్నాయని చెప్పి చేసిన మిగతా రాష్ట్రాలతో పోటీ పడ్డ కష్టమే కదా. అందుకని ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ రూపంగా మార్చడానికి కొంత ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫియర్స్ ఏవైతే ఉందో అవన్నీ కూడా తొలగించాలి. అది ఖచ్చితంగా చేయగలిగాం. ఒక మంచి పాలసీ మేకింగ్ తో, మంచి నాయకత్వంతో, చంద్రబాబు నాయుడు గారి విజన్ తో వాళ్ళందరికీ కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది మన రాష్ట్రం మీద క్రియేట్ అయింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా హామీ ఇచ్చారు, మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అక్కడ కలిసి అక్కడే మీకు ఎంఓయూలు కూడా మేము చేస్తామన్నటువంటి హామీ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. సో చాలా పాజిటివ్ గానే హౌస్ విజిట్ కూడా అంతా చెప్పి నేను ఏవియేషన్ మినిస్టర్ అనేది వస్తే అది అక్షరాల వేస్ట్ చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ మీద ఒక రివ్యూ పెట్టి మళ్ళీ ఆ స్కీమ్ ని పూర్తి శాతం మనం చేయాలనంటే దాని తాలూకా బడ్జెట్ ఈ రోజు 70,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల సుమారు 30 కోట్లతో అవ్వాల్సినటువంటి ప్రాజెక్టు ఈరోజు ఒక పక్కన 15,000 కోట్ల రూపాయలు లాస్, అలాగే ఇప్పుడు అదనంగా మనం చూసుకుంటే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరంతో అయిపోతున్నటువంటి జల్ జీవన్ స్కీమ్ ను కూడా మరొక 3 సంవత్సరాలు 28 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ బడ్జెట్ లో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ చాలా పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఎలక్షన్ హామీ కూడా ఒకటి, ఇంటింటికి కుళాయి ఇస్తామని, అది జల్ జీవన్ మిషన్ ద్వారానే అవుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ఎక్స్టెన్షన్ వచ్చిందో ఈ ఎక్స్టెన్షన్ సద్వినియోగం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని మనం సద్వినియోగం చేసుకోబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన పోలవరం తాలూకు ప్రాజెక్టు